హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు షేప్ డాట్స్ ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. చాలామంది సేఫ్టీ పిన్స్ వాడతారు, క్లాత్ జారిపోతుంది అని. అలాంటిది ఏమీ అవసరం లేకుండా మీకు సేమ్ యాజ్ షోల్డర్ని జాయింట్ చేసుకుంటూ ఉంటే క్లాత్ అనేది జారకుండా ఉంటుంది. నేను సేమ్ ఎలా యాజ్గా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే జాయింట్ చేసుకోండి. షేప్ డాట్ పక్క నుంచి వేయండి. ఎప్పుడైనా సరే మీరు మెడ పీస్ అనేది కట్ చేసుకోకండి. కట్ చేసుకుంటే అది మనం కుట్టినప్పుడు నుడతల కింద వచ్చేస్తూ ఉంటుంది. అది నుడతలు రాకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు మెడ పీస్ అని కట్ చేయకండి. మెడ పీస్ అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే అది నుడతలు రాకుండా నీట్గా ఉంటుంది. సేమ్ నేను ఇలా అయితే చూపిస్తున్నాను. కుట్టు వేసుకున్నా కదా, కుట్టు పక్క నుంచి కటింగ్ అయితే చేసుకోండి. లైనింగ్ క్లాత్ అని ఒరిజినల్ క్లాత్ కూడా. ఇప్పుడు ఫోల్డింగ్ చేసినప్పుడు సేమ్ నేను ఎలా అయితే చూపించానో యాస్టీస్ అలాగే కట్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఒరిజినల్ క్లాత్ కింద పెట్టి లైనింగ్ క్లాత్ పైన పెట్టుకుని కుట్టుకున్నారనుకో మీకు ఖర్చు అనేది కనిపించదు. ఖర్చు అయితే కనిపించకుండా నీట్గా వస్తుంది. ఇలాంటి వాటికి జిగ్ జాగ్ అలాంటిది ఏం అవసరం లేకుండా అందరి దగ్గర జిగ్ జాగ్ మిషన్ అనేది అవైలబుల్గా ఉండదు కదా, అలాంటప్పుడు ఇలాంటి టిప్ ఫాలో అవుతే మీకు నీట్గా పర్ఫెక్ట్ అనేది వస్తుంది. చూడండి, నేను కుట్టు వేసిన తర్వాత ఖర్చు అనేది కనిపించకుండా ఎంత నీట్గా ఉంటుందో. చూసారా ఎంత నీట్గా వచ్చిందో? అటు పక్క ఖర్చు కనిపించదు, ఇటు పక్క ఖర్చు కనిపించదు. ఎందుకంటే ఖర్చు అనేది లోపలికి పోద్ది.